హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. మనకి ఓటీటీ అలవాటు అవ్వగానే బాగా పరిచయమైన ఫస్ట్ ఎక్సైటింగ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది ఏంటో కాదు, మిర్జాపూర్. నాకే కాదు, నాలాంటి చాలామంది యూత్ అందరికీ కూడా బాగా నచ్చిన సిరీస్ ఏదైనా ఉందంటే అది మిర్జాపూర్. అందులో ఒక సీజన్ వస్తుంది అనేసరికి ప్రతి ఒక్కరు ఆ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. ఎందుకు అంటే మీకు కూడా తెలిసిందే, మనం ఉన్న బాయ్ డైలాగ్స్ కావచ్చు, లేదో అనుకుంటే అందులో ఉన్న గుడ్డు బాయ్ డైలాగ్స్ కావచ్చు, లేదా బేనాంటి కోసం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మేకర్స్ మెయిన్ ఈ సిరీస్ని చూపించే విధానం కావచ్చు, అందులో క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ముఖ్యంగా లేడీ క్యారెక్టర్స్ చూపించిన విధానానికి ఎవడైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు నేను మిర్జాపూర్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మిర్జాపూర్ రీసెంట్గా సీజన్ 3 టీజర్ రిలీజ్ అయిందండి. जंगली बिल्लियां चालाक लोमड़ियों का तो लगाते हैं, से मात खा जाती हैं. खड़ाने लगे, घायल शेर लौट आया है, क्योंकि बात होगी जंगल के भोकाल की. మళ్ళీ ఈసారి కూడా సీజన్ 1 సీజన్ 2లోనే మిర్జాపూర్ సీజన్ 3 కూడా ఇచ్చి పడేస్తుందేమో అనిపించింది. కాకపోతే నాకు టీజర్ మొత్తం చూసిన తర్వాత చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అది ఎవరి కోసమో కాదండి, ఎక్కడ కూడా మున్నాబాయ్ లేడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సీజన్ 2 ఎండ్లో మన మున్నాబాయిని చంపేస్తారు. మున్నాబాయ్ లేని లోటు క్లియర్గా నాకు సీజన్ 3 ఆ టీజర్లోనే కనిపించింది. నాకు తెలిసి చాలామంది మున్నాబాయ్ వస్తాడేమో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సో మీకు ఈ సీజన్ 1 సీజన్ 2లో మున్నాబాయ్ చెప్పిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చిన మున్నాబాయ్ డైలాగ్ ఏదో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టీజర్లోకి వస్తే గుడ్డుబాయ్ బేనా ఆంటీ ఇద్దరు కలిసి ఉన్నట్టు చూపిస్తారండి. బేనా ఆంటీ ఇంపార్టెన్స్ ఏంటో మీలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. బేనా ఆంటీ తన బిడ్డను కాపాడుకోవడం కోసం తను ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అనే విధంగా నాకు అనిపించింది. గుడ్డుబాయే మిర్జాపూర్కి ఏదో కింగ్లా ఫీల్ అవుతున్నట్టు ఈ టీజర్లో చాలా క్లియర్గా కనిపించింది. మన త్రిపాఠి అంకుల్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. మరి ఈ సీజన్లో ఎలాంటి బ్యాంక్తో వస్తాడో మరి చూడాలి. ఎందుకంటే అసలే మున్నాబాయిని చంపేశాడన్న కోపం కావచ్చు, లేదా మన మిర్జాపూర్ మొత్తం అంతా కూడా గుడుబాయ్ చేతిలోకి వెళ్ళిపోయిందన్న ఇది కావచ్చు. మరి ఏ విధంగా వస్తాడనేది సీజన్ 3లో మనం చూడాల్సిందే. డింపీ పాపేమో నేను, నా కుటుంబం, నా భర్త, పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు తన జీవితాన్ని తను గడిపేసుకుంటుంది. నా బెంగ అంతా కూడా మన మాధురి కోసమేనండి. పెళ్ళయింది, హస్బెండ్ చనిపోయాడు, చాలా రోజుల తర్వాత మన మున్నాబాయ్ లైఫ్ ఇచ్చాడు, మన మున్నాబాయే లేచిపోయాడు. మాధురి యవ్వనం అంతా కూడా అడవి కాచిన వెన్నెల అయిపోతుందేమని నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఇకపోతే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు అనుకున్నారు? మన జరీనా. మరి ఇందులో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు మిర్జాపూర్ సీజన్ 3 చూడడానికి ఒక రీజన్ అయితే దొరికేసింది. అదేంటంటే జరీనాది ఒక చిన్న షార్ట్ ఉంది, అది ఒక్కటి చాలు మిర్జాపూర్ సీజన్ 3 ఎందుకు చూడాలి అనడానికి. నాకైతే టీజర్ చూస్తే సీజన్ 1 సీజన్ 2 కన్నా ఇంకొంచెం మసాలా దట్టించారేమో అని నాకైతే అనిపించింది. మరి మీరు సీజన్ 1 సీజన్ 2 చూశారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు సీజన్ 3 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మిర్జాపూర్ ప్రతి సీజన్కి అట్లీస్ట్ 1 to 2 years గ్యాప్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఇప్పటికే వచ్చి 2 years అయిపోతుంది కాబట్టి ఎస్పెషల్లీ మిర్జాపూర్ ఫ్యాన్స్ కోసం మేము ఇంకొక 2 వీడియోస్ చేయబోతున్నాం అనమాట. అంటే ఆ ఫస్ట్ సీజన్ 1 సీజన్ 2లో అసలు ఏం జరిగాయి అన్న మెయిన్ కాన్సెప్ట్స్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ వీడియోస్ చూస్తే సీజన్ 1 సీజన్ 2 చూసిన వాళ్ళకి రీక్యాప్లో పనిచేస్తుంది. అదే చూడలేని వాళ్ళకి సీజన్ 3 చూసినా వెంటనే మీకు అర్థమైపోతుంది. సో ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.